ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టారే. ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ స్టార్ అని కూడా పిలవచ్చు. ఆయన విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా మన తెలుగు నుంచి నెక్స్ట్ అప్కమింగ్ పాన్ ఇండియా స్టార్స్ ఎవరో వాళ్ళ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. మీరు విజయ్ దేవరకొండ, ర్యాపో, లేకపోతే నాని, ఇలా కొంతమంది హీరోల పేర్లు చెప్పచ్చు. ఈవెన్ తనెవరు నిఖిల్ పేరు కూడా తీసుకురావచ్చు. కార్తికేయ 3 వస్తుంది, ఇలా చెప్తున్నారు. బట్ వాళ్ళెవరికి స్టాండర్డ్ లేదు భయ్య. అంటే ఒక సినిమా హిట్ అవ్వచ్చేమో నార్త్ లో, బట్ ప్రతి సినిమాతోని వాళ్ళ మార్కెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారనే గ్యారంటీ అయితే లేదనమాట. అంతెందుకు నానినే తీసుకోండి, దసరా మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీ తెలుగు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మళ్ళీ సరిపోదు శనివారం మూవీతో హిందీలో కూడా వెళ్తున్నారు. సో మీకు అర్థమైంది కదా, వాళ్ళకంటూ ఒక స్టెబిలిటీ అయితే ఉండదు. సో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఖచ్చితంగా వీళ్ళల్లో పాన్ ఇండియా స్టార్ అవుతారు, వాళ్ళ మార్కెట్ని స్టెబిలైజ్ చేసుకుంటారు అన్న వాళ్ళ గురించే చెప్తున్నా. సో వాళ్ళల్లో ఉన్న వాళ్ళే నలుగురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకా అల్లు అర్జున్. వీళ్ళ నలుగురు గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కరు ప్లస్ పాయింట్స్, ఒక్కొక్కరు మైనస్ పాయింట్, ప్రతిదీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. చాలా డెప్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాట్లాడతాను. యాంటీ ఫ్యాన్స్ కూడా కొంచెం అర్థమవుతుంది, మీరు వినండి ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేను ఇక్కడ మహేష్ బాబు పేరు ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలే. ఈవెన్ ఆయనే చాలాసార్లు చెప్పారు, నాకు పాన్ ఇండియా సినిమాలు అంటే అంత అనిపించవు, నన్ను బాలీవుడ్ ఎఫర్ట్ చేయలేదని చెప్పారు. సో దీని మీద చాలా ట్రోల్స్ నడుస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఆయన రాజమౌళితో సినిమా చేస్తున్నారు, అందుకనే ఆయన పేరుని ఇక్కడ లిస్ట్ లో అయితే పెట్టాను. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇంకా సినిమాయే మొదలవ్వాల. సినిమా మొదలైన తర్వాత ఒక 4-5 years వేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడుకో సినిమా వస్తుంది. వచ్చిన తర్వాత అది హిట్ అవ్వాలి, దానికి 1000 కోట్ల కలెక్షన్స్ రావాలి. ఆ తర్వాత మహేష్ బాబు లైనప్ పెట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు మహేష్ బాబు లైనప్ ఏంటయ్యా అంటే ఏమీ లేదు. ఆయన ఏ సినిమా చేయట్లేదు, ఫుల్ ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమా కోసం మేక్ ఓవర్ లో ఉన్నారు, కొంచెం బాడీ పెంచుతున్నారు. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఆ దేవుడికే తెలియాలి. సో రాజమౌళి సినిమా మొదలైన తర్వాత అది రిలీజ్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏ సినిమాలు చేస్తారు? ఇప్పుడు సరే పోనీ రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు, ఈ సినిమా కూడా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. పైగా ఈసారి టాక్ ఎలా ఉందంటే తెలుసా, ఆల్రెడీ మన మహేష్ బాబు హాలీవుడ్ హీరోలో ఉంటాడు. అందుకనే నేను బహుశా ఈ సినిమాని ఎట్ ఏ టైం హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ హాలీవుడ్ కంపెనీ వాళ్ళతో, రకరకాల పెద్ద వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 10 to 20 లాంగ్వేజెస్ లో ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తారట. ఎలా అంటే మీకు జర్మనీ, చైనీస్, జపనీస్ ఇలాంటి లాంగ్వేజెస్ లో కూడా సినిమా వస్తుంది అనమాట. ఒకవేళ మహేష్ బాబు అదృష్టం బాగుంటే పాన్ ఇండియా స్టార్ కాదు, ఏకంగా గ్లోబల్ హాలీవుడ్ లెవెల్ నే కొల్లగొట్టే హీరో అవుతాడు. ఈ సినిమా హిట్ అవుతాయి SSMB 29. సో ఇప్పుడు మహేష్ బాబు గురించి చెప్పాలంటే SSMB 29 తర్వాత ఏం ప్లాన్ చేస్తారనేది ఐడియా లేదు. ఎందుకంటే ఆయనకున్న PR టీం వాళ్ళు అంత యాక్టివ్ కాదనమాట. ఇప్పుడు మనం అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళని తీసుకుందాం. సో వీళ్ళు మొత్తం అటు నార్త్ నుంచి సౌత్ వరకు అందరినీ కవర్ చేస్తారు. అందరు డైరెక్టర్స్ తో మంచి ర్యాప్ ఉంటది. సో బాగా మాట్లాడుతారు, ఈజీగా కలిసిపోతారు మిగిలిన వాళ్ళతో. బట్ మహేష్ బాబు మాత్రం అలా కాదు. ఆయన గొమ్మిని వేరే వాళ్ళతో ఎక్కువగా కలవరు. ఆయనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళతోనే బాగా క్లోజ్ గా ఉంటారు. మిగిలిన వాళ్ళతో కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటే, ఒకళ్ళు మనం జస్ట్ పరిచయం అయ్యామంటే రేపొద్దున వాళ్ళు మనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాలి. అంత బాగా మాట్లాడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయగలాలి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం మహేష్ బాబు గారికి అది లేదనమాట. ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు, జోక్స్ వేస్తారు, బాగుంటుంది ఆయన మాట్లాడే విధానం ఓకే. కాకపోతే తనకి దగ్గరగా ఉన్న వాళ్ళు, తనకి సూట్ అయ్యే వాళ్ళతోనే ఆయన అలా ఉంటారు. సో ఇక్కడ మహేష్ బాబు ప్లానింగ్ అయితే పెద్ద లేదని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ మహేష్ బాబు గారు లుక్స్ పరంగా నిజంగా వేరే లెవెల్. కాకపోతే ఆయన ఫైటింగ్ స్కిల్స్ అయినా, లేకపోతే మీకు డాన్సింగ్ స్కిల్స్ అయినా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకోటి ఏదైనా చెప్పినా గట్టిగా వేసుకుంటారు, మీకు తెలుసు. ఆయన లుక్స్ పరంగా కేక, కానీ మిగిలిన చాలా విషయాల్లో నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఆయనకి. సో అది ఒక మైనస్ పాయింట్. సో ఈవెన్ రాజమౌళి సినిమా మొదలయ్యి కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఆ సినిమా తర్వాత ఎలాగో కనీసం పాన్ ఇండియా వైడ్ అయినా మార్కెట్ క్రియేట్ అవుద్ది కదా. సో బాలీవుడ్ డైరెక్టర్ తోనో లేకపోతే ఇంకొకరితోనో అట్లీస్ట్ మన సుకుమార్ గారిని పట్టుకునైనా ఒక మంచి పాన్ ఇండియా సినిమా రెడీ చేసుకోవాలి రాజమౌళి సినిమా తర్వాత.
కనీసం అదన్నా చేస్తే ముందు స్టేబిలైజ్ అవ్వచ్చు. లేదంటే ఇంకా మార్కెట్ ఉండదు, జస్ట్ వన్ సినిమా వండర్ లాగా మిగిలిపోతుంది అనమాట. పైగా మహేష్ బాబు గారి వయసు ఆల్మోస్ట్ ఇప్పటికే 60 దగ్గరలో ఉన్నాయి. సో ఆయన ఏం చేయాలన్నా మహా అయితే ఒక 10 to 15 years వరకు మాత్రమే. ఆ తర్వాత ఏజ్ సహకరించదు, ఇంకా పాన్ ఇండియా లాంటివి ఏమీ ఉండవు, ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎలాగో వాళ్ళ అబ్బాయి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనం అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ అల్లు అర్జున్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పాన్ ఇండియా హీరో అయ్యి ఆ మార్కెట్ ని నిలబెట్టుకునే సత్తా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పుష్ప 1 అనుకోకుండా పెద్ద హిట్ అయింది నార్త్ లో. సో దానివల్ల పుష్ప 2 గురించి చాలా టైం తీసుకుని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని సినిమా అయితే తీస్తున్నారు. ఈ పుష్ప 2 మీద బీభత్సమైన హైప్ ఉంది. జస్ట్ మన తెలుగులో మాత్రమే కాదు, ఈవెన్ అంతెందుకు మన ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళలో చాలా మంది ఉన్నారు భయ్య. అంతమంది సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఎంతో మంది ఈ సినిమా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ పుష్పరాజ్ మానియా ఎలా ఉంటది అని చాలా మంది చూస్తున్నారు అనమాట. సో పుష్ప 2 కూడా బయట ఉన్న టాక్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుందట. అసలు సినిమా ఫ్లాపో యావరేజో పర్లేదని కాదు, ఇప్పటి వరకు ఉన్న టాక్ ప్రకారం అయితే ఒక్కొక్క సీన్ ని చెక్కుతున్నారు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటదట. అండ్ ఖచ్చితంగా ఇంకా హిట్ కాదు, బ్లాక్ బస్టర్ వైపే చూస్తున్నారు అన్నమాట. సినిమా కలెక్షన్స్ మొదలవడమే ఫస్ట్ రోజే 500 కోట్లతో మొదలయ్యేలాగా అంత గట్టి ప్లానింగ్స్ వేస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా, ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యిందా ఇంకా బన్నీని ఆపేవాడే ఉండడు. ఓకే, సో బన్నీని ఆపేవాడే ఉండడు. ఇంకా బాహుబలి 2 రికార్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది పుష్ప 2, అందులో డౌటే లేదు. దగ్గరికి వెళ్తుంది అంటున్నా, క్రాస్ చేస్తుంది అంటలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగతో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. సో సందీప్ రెడ్డి వంగ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఆ తర్వాత సుకుమార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు అల్లు అర్జున్ కోసం, ఇంకా చెప్పక్కర్లా. త్రివిక్రమ్ లాంటి తెలుగు డైరెక్టర్ ఉన్నారు, కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత కొంచెం త్రివిక్రమ్తో ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీతో కూడా సినిమా చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ చాలా మందితో బన్నీకి మంచి ర్యాప్ ఉంది. ఇటు నార్త్ నుంచి ఇటు సౌత్ మలయాళం ఇండస్ట్రీలో కూడా బన్నీకి తెలిసిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. ఎందుకంటే బన్నీ సర్కిల్ అంత పెద్దది. ఆయన పిఆర్ టీమ్స్ అయినా సరే, లేకపోతే బన్నీతో ఉండే చుట్టూ చాలా మంది కూడా ఆయన డెవలప్ అవడానికి తెగ హెల్ప్ చేస్తారనమాట. ఈవెన్ బన్నీ కూడా మిగిలిన స్టార్స్ తోటి చాలా మందితో ఆ ర్యాప్ మెయింటైన్ చేస్తాడు. అంతెందుకు భయ్యా, బన్నీ ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి కలిసి ఒక సినిమా చేయబోతున్నారని రూమర్ వచ్చింది. యాక్చువల్లీ అది రూమర్ కాదు, సంజయ్ లీలా బన్సాలి బన్నీ ఇద్దరు కూడా కొంచెం క్లోజే. వాళ్ళిద్దరు సినిమా గురించే కలుసుకున్నారు. కాకపోతే ఆ సినిమా వర్కౌట్ అవడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది, భవిష్యత్తులో వస్తుంది. సో బన్నీ ప్లాన్స్ లో బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడైతే మీకు పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ పడిందో ఆ తర్వాత వరుసగా మీకు 1-2 పాన్ ఇండియా సినిమాలు హిట్ అయ్యాయంటే ఇంకా మార్కెట్ స్టేబుల్ అయిపోద్ది. ప్రతి సినిమా ఇంకా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది, 100 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ప్రభాస్నే తీసుకోండి, ఆయన సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రతి సినిమా హిందీలో రిలీజ్ అవుతుంది. అండ్ ఫ్లాప్ అయినా ఈజీగా 500 కోట్లు అయితే కలెక్ట్ చేసేస్తాయి. సో మార్కెట్ అనేది ఒక ఫిక్స్డ్ మార్కెట్ ఉండిపోయింది ప్రభాస్ కి. సేమ్ అలాగే అల్లు అర్జున్ కూడా ఒక రోడ్ అయితే వేసుకుంటున్నారు అనమాట పాన్ ఇండియాకి. మీకు అర్థమవుతుంది కదా. సో అల్లు అర్జున్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ సందీప్ రెడ్డి వంగ చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ మన అల్లు అర్జున్ లిస్ట్ లో అయితే ఉన్నారనమాట. ఆయన జస్ట్ కొంచెం గట్టిగా ఫోకస్ చేస్తే చాలు, ఇంకా ప్రభాస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతెందుకు మనోడు డాన్స్ లేస్తాడు, యాక్టింగ్ ఎరగదీస్తాడు, మేక్ ఓవర్ కూడా పిచ్చెక్కిచ్చేస్తాడు. మరి ఇన్ని టాలెంట్స్ ఉన్నవాడికి మీకు అర్థమవుతుంది కదా, ఇంక నేను చెప్పక్కర్లేదు. కానీ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రామ్ చరణ్ కి అల్లు అర్జున్ కి ఎక్కడ లేని పోటీ అయితే ఉంది భయ్య. ఒకటే ఫ్యామిలీ, ఇద్దరు టాలీవుడ్ నుంచే పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ ఉంది. అండ్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది, ఎంత బామద్దలైనా సరే. సో ఆ పోటీ వల్ల కొంచెం ఎడమొహం పెడమొహంగానే ఉన్నారనమాట. రామ్ చరణ్ విషయానికి వస్తే RRR మూవీతో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకొక పాన్ ఇండియా హిట్ పడాలి అర్జెంట్ గా. ఆయన గేమ్ చేంజర్ మూవీ మొదలు పెట్టారు. ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక 6 పోస్టర్స్, ఒకే ఒక సాంగ్ వచ్చింది. ఆల్మోస్ట్ సినిమా మొదలయ్యి 3.5 years అయ్యిందా. ఈ 3.5 years లో మీరు నంబర్ కావాలంటే చెక్ చేసుకోండి. సినిమా నుంచి 6 పోస్టర్లు, ఒకే ఒక సాంగ్ రిలీజ్ అయింది. సినిమా మొదలై 3.5 సంవత్సరాలు. పోనీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ ఉందా అంటే డైరెక్టర్కే క్లారిటీ లేదు, ఇంకా మనకెక్కడ వస్తుంది.
గేమ్ చేంజర్ తర్వాత ఉప్పెన లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన బుచ్చిబాబుతో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా స్టోరీ గురించి అందరూ కూడా తెగ బిల్డప్లు ఇస్తారు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మన బుచ్చిబాబు అదే స్టోరీని ఎన్టీఆర్కి చెప్పి అక్కడ ఒప్పుకోకపోతే ఇక్కడికి వచ్చి రామ్ చరణ్ చెప్పి ఒప్పించాడని ఒక టాక్ ఉంది. దాన్ని మనం ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చేసుకోకూడదు, కానీ బట్ ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడం వల్ల బుచ్చిబాబు ఇక్కడికి వచ్చాడు. ఓకే, సో చూడాలి. సో నాకైతే అంత హోప్స్ లేవు, ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక ఫ్లాప్ అయితే పలకరిస్తుంది. నాకెందుకో అది గేమ్ చేంజర్తోనే కొడతాదేమో అనిపిస్తుంది భయ్యా. అందరూ కూడా గేమ్ చేంజర్ మూవీ గురించి ఎక్కడో తేడా కొడుతుంది భయ్యా అంటున్నారు ఇండస్ట్రీ సర్కిల్స్లో టాక్ ప్రకారం. ఓకే, సో నాకైతే హోప్స్ లేవు. గేమ్ చేంజర్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి బుచ్చిబాబు సినిమా ఉంది కదా, బుచ్చిబాబు సినిమా మరి ఎప్పుడుకి వస్తుందో ఏంటో తెలీదు. ఆ తర్వాత సుకుమార్తో సినిమా అన్నారు. సుకుమార్తో సినిమానే కొంచెం నాకైతే హోప్ ఉంది, కానీ ఆ సుకుమార్తో సినిమా వచ్చేసరికి ఒక 10 years అయిపోద్ది. ఈ లోపు RRRతో క్రియేట్ అయిన మార్కెట్ అందరూ కూడా మర్చిపోతారనమాట. ఆల్రెడీ RRR మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికే 3 to 4 years అయిపోయింది, ఇంకెప్పుడు వస్తుంది? సో అది కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్, సో రామ్ చరణ్కి డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, కాకపోతే ఆయనకి టైం బాగాలేదన్నమాట. ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే. బట్ ఆయన ఇక నుంచి కొంచెం పెద్ద డైరెక్టర్ లైన్లో పెట్టుకుని కొంచెం గట్టిగా వర్కౌట్ చేయాలి ఆయన PR టీమ్స్ కూడా, లేకపోతే కష్టమే. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎన్టీఆర్ భయ్యా. ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ ఈ పాన్ ఇండియా రేస్ లో అల్లు అర్జున్కి దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా అల్లు అర్జున్ కంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడని చెప్పొచ్చు. దీనికి కారణాలు ఏంటంటే ఎన్టీఆర్ లైనప్ చూడండి. దేవర సినిమాని కాసేపు పక్కన పెట్టండి, మన తెలుగు డైరెక్టర్ కొరటాల శివ దేవర ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. బట్ దీని తర్వాత వచ్చే సినిమాలు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ, ఓకే, ఆ తర్వాత హృతిక్ రోషన్తో వార్ 2 సినిమా ఏ రేంజ్ లో ఉంటది భయ్యా. వార్ 2 సినిమా ఒక హిట్ పడి ఇంకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యావరేజ్ అయినా సరే పాన్ ఇండియా మార్కెట్ నిలబడిపోయినట్టే మనోడికి. మీకు అర్థమవుతుందా? పైగా మనోడు డాన్సింగ్ ఎరగదీస్తాడు, యాక్టింగ్ లో ఇంకా చెప్పక్కర్లేదు తోపు, అండ్ వేరియేషన్లు కూడా చూపిస్తాడు. ఇంకా ఇన్ని స్కిల్స్ ఉన్న వాడికి ఇంకేంటి చెప్పండి. ఏకంగా వార్ 2 మూవీతోనే డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా బయట టాక్ ఎలా ఉందో తెలుసా, ఈ వార్ 2 మూవీకి యష్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి ఏదో కనెక్షన్ ఉంటుందట. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మెయిన్ విలనే ఎన్టీఆర్ అట. అంటే ఎన్టీఆర్కి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మీరు ఆలోచించండి. ఒకవేళ అదే నిజమైతే ఇంకా మామూలుగా ఉండదు. అండ్ ఎన్టీఆర్తో ఇంకొక ఇండివిజువల్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారట యష్ రాజ్ వాళ్ళు. సో వాళ్ళతో సినిమా అంటే ఇంకా నెక్స్ట్ లెవెలే. ఇంకా ప్రశాంత్ నీల్ మూవీ గురించి చెప్పేది ఏముంది భయ్యా, సలార్ మూవీతోనే డివైడ్ టాక్ వచ్చిన రీమేక్ సినిమా అయినా సరే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా, అందుకనే 350 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీస్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా చివరిగా నేను కన్క్లూడ్ చేసేది ఏంటంటే, ప్రభాస్ ఆల్రెడీ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఇంకా ఆయన తర్వాత మన తెలుగు నుంచి అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం కాదు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా పాన్ ఇండియా స్టార్లు అయిపోతారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్కి మహేష్ బాబుకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ గురించి ఇప్పుడు అప్పుడే చెప్పలేం. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి బుచ్చిబాబు సినిమా రిలీజ్ అయితే రామ్ చరణ్ గురించి ఏమైనా చెప్పొచ్చు. మహేష్ బాబు అయితే SSMB 29 రిలీజ్ అవ్వాలి. ఈ లోపు ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సో అది విషయం. మరి ఉంటాను ఇక, బాయ్.